హాయ్ ఫ్రెండ్స్, మన దెయ్యాల లోకంలోకి స్వాగతం. రాత్రి నిశ్శబ్దంగా ఉన్నప్పుడు వినిపించే ప్రతి శబ్దం గాలి కాదు. కొన్నిసార్లు అది ఎవరో మీ దగ్గరే నిల్చుని ఉంటుంది. మరి ఈరోజు స్టోరీలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో ఒక చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామం చివరిలో ఒక పాత 2 అంతస్తుల ఇల్లు ఉండేది. ఆ ఇంటిని గ్రామంలో అందరూ శపించిన ఇల్లు అని పిలిచేవారు. ఎందుకంటే ఆ ఇంట్లోకి వెళ్ళిన వాళ్ళకి ఎప్పుడూ ఏదో ఒక విచిత్ర అనుభవం ఎదురయ్యేది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ ఇంటిని రాజు అనే యువకుడు అద్దెకి తీసుకున్నాడు. అతను పట్టణం నుంచి వచ్చి అక్కడ ఉద్యోగం చేసేవాడు. ఇంటి యజమాని అతనికి తాళాలు ఇస్తూ ఒక మాట చెప్పాడు. ఈ ఇంట్లో 2వ అంతస్తులో చివరి గది ఎప్పుడూ తెరవకండి. రాజు ఇంత పెద్ద ఇంట్లో ఒక్క గది తెరవకూడదా అని మనసులో అనుకున్నాడు. మొదటి 2 రోజులు అన్నీ బాగానే ఉన్నాయి. కానీ 3వ రోజు రాత్రి నుంచి విచిత్రం మొదలయ్యింది. రాత్రి 2 గంటలయ్యేసరికి ఒక శబ్దం వినిపించింది. ఆ శబ్దం 2వ అంతస్తు నుంచి వస్తోంది. మొదట రాజు గాలి వల్ల అనుకున్నాడు. కానీ అదే శబ్దం ప్రతి రాత్రి వినిపించేది. ఒకరోజు ధైర్యం చేసి 2వ అంతస్తుకు వెళ్ళాడు. అక్కడ ఒక పెద్ద కారిడార్ ఉంది. చివరిలో ఒక పాత గది ఉంది. ఆ తలుపు మీద పాత తాళం వేలాడుతోంది. రాజు దగ్గరికి వెళ్ళగానే ఏదో నడిచే శబ్దం వినిపించింది. అతను ఒక్కసారిగా భయపడ్డాడు. అప్పుడే లోపల నుంచి ఒక స్త్రీ గొంతు వినిపించింది. ఎవరు బయట? రాజు గుండె గట్టిగా కొట్టుకుంది. అతను పరిగెత్తుకుంటూ కిందికి వచ్చేశాడు. మరుసటి రోజు గ్రామంలో ఒక వృద్ధుడిని అడిగాడు. ఆ వృద్ధుడు చెప్పిన కథ విని రాజు షాక్ అయ్యాడు. చాలా సంవత్సరాల క్రితం ఆ ఇంట్లో లక్ష్మి అనే అమ్మాయి ఉండేది. ఆమె చాలా మంచి అమ్మాయి. కానీ ఆమెకి విచిత్రమైన అలవాటు ఉండేది. ఆమె ఎప్పుడూ ఆ గదిలో ఒంటరిగా ఉండేది. ఒకరోజు రాత్రి ఆ గ్రామంలో వాళ్ళు ఆ ఇంటి నుంచి అరుపులు విన్నారు. అందరూ వెళ్ళి చూసేసరికి ఆ గది తలుపు లోపల నుంచి మూసి ఉంది. తలుపు పగలగొట్టి లోపలికి వెళ్ళేసరికి లక్ష్మి చనిపోయి పడి ఉంది. ఆ రోజు నుంచి ఆ గదిని ఎవరూ తెరవలేదు. రాజు ఇదంతా విన్న తర్వాత చాలా భయపడ్డాడు. కానీ అతని మనసులో ఒక ప్రశ్న మాత్రం మిగిలింది. అయితే ప్రతి రాత్రి వినిపించే శబ్దం ఎవరిది? ఆ రాత్రి రాజు నిద్రపోలేకపోయాడు. మళ్ళీ 2 గంటలయ్యింది. ఈసారి శబ్దం అతని గది తలుపు దగ్గర నుంచే వినిపించింది. రాజు నెమ్మదిగా తలుపు దగ్గరికి వెళ్ళాడు. ఎవరు అని అడిగాడు. బయట నుంచి ఒక స్త్రీ గొంతు వినిపించింది. నువ్వే నన్ను పిలిచావు కదా. రాజు భయంతో తలుపు తెరవలేదు. కొద్దిసేపటికి శబ్దం ఆగిపోయింది. రాజు ధైర్యం చేసి తలుపు కొంచెం తెరిచాడు. బయట ఎవరూ లేరు. కానీ కారిడార్ చివరిలో ఒక తెల్లని నీడ నిలబడి ఉంది. ఆ నీడ నెమ్మదిగా తిరిగి రాజు వైపు చూసింది. ఆమె ముఖం మనిషిలా లేదు. కళ్ళు పూర్తిగా తెల్లగా ఉన్నాయి. ఆమె నెమ్మదిగా చెప్పింది, నా గది తలుపు నువ్వు తెరవాలి. చాలా కాలంగా నేను ఎదురు చూస్తున్నాను. అలా చెప్పి ఆమె ఒక్కసారిగా మాయమయ్యింది. మరుసటి రోజు ఆ ఇంటి నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాడు. కానీ వెళ్ళే ముందు ఒక్కసారి ఆ గది చూడాలని అనుకున్నాడు. అతను 2వ అంతస్తుకు వెళ్ళాడు. ఆ పాత తాళం తీసి తలుపు నెమ్మదిగా తెరిచాడు. తలుపు తెరవగానే లోపల నుంచి చాలా చల్లని గాలి వచ్చింది. గది పూర్తిగా చీకటిగా ఉంది. అతను టార్చి వేసి లోపల చూశాడు. గది మధ్యలో ఒక పాత కుర్చీ ఉంది. ఆ కుర్చీలో ఎవరో కూర్చుని ఉన్నారు. రాజు దగ్గరికి వెళ్ళి టార్చ్ లైట్ వేశాడు. అది లక్ష్మి. ఆమె కళ్ళు నేరుగా రాజు వైపు చూస్తున్నాయి. ఆమె గంభీరంగా నవ్వింది. చివరికి నువ్వు తలుపు తెరిచావు. ఇప్పుడు నువ్వు కూడా ఇక్కడే ఉండాలి. అప్పుడు తలుపు బలంగా మూసుకుంది. ఆ రోజు తర్వాత ఆ ఇంట్లో మళ్ళీ ఒక కొత్త శబ్దం వినిపిస్తుంది. మళ్ళీ రాత్రి 2 గంటలకు.
అది మూసిన గది లోపల నుంచి కాదు, ఆ గది తలుపు బయట నుంచి వినిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ గది లోపల 2 ఆత్మలు ఉన్నాయి.